మహాత్మా జ్యోతిబాపులే 200 సంవత్సరాల జయంతి ఉత్సవాలు నల్గొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతకుముందు మహాత్మా బాపులే బీసీ సంక్షేమ భవనం వద్ద సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే మరియు సావిత్రిబాయి పూలేల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే సమాజ శ్రేయస్సుకు చేసిన కృషిని వివరించారు. మహాత్మా జ్యోతిబాపులే 200 సంవత్సరాల జయంతి ఉత్సవాలు నల్గొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతకుముందు మహాత్మా జ్యోతిబాపులే బీసీ భవన్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే మరియు సావిత్రిబాయి పూలేల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే భారతదేశపు తొలి మహాత్మాభిరాంకితుడని, సామాజిక ఉద్యమ పితామహుడు అని, 200 సంవత్సరాల క్రితం ఆనాటి సమాజంలో నిచ్చెన మెట్లు కుల వ్యవస్థలో మహిళలకు కూడా విద్య నిషేధించబడిన రోజులలో విద్య లేకనే వివేకం లేదని, వివేకం లేకనే ప్రశ్నించే మనస్తత్వం లేక ఆనాడు శూద్రులుగా పిలువబడేవారు భయంకరమైన వివక్షతకు, సాంఘిక దురాచారాలకు, మూఢనమ్మకాలకు బలే జీవితం గడుపుతున్న రోజుల్లో ఆనాటి సమాజాన్ని ఎదిరించి ఈ వర్గాలకు విద్య నేర్పాలనే సంకల్పంతో అనేక పాఠశాలలను నెలకొల్పడమే కాక తన భార్యకు చదువును నేర్పి అనేక మహిళల పాఠశాలలను స్థాపించి మహిళలకు విద్య నేర్పిన ఘనత మహాత్మా జ్యోతిబాపులే వారి సతీమణి సావిత్రిబాయి పూలేకి దక్కుతుందన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే మహిళా రిజర్వేషన్ బిల్లులలో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలని, లేని పక్షంలో మహిళల బిల్లు వల్ల బీసీలకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా త్వరలో చేపట్టబోయే జనగణనలో కులగణన జరిపి బీసీల ఖచ్చితమైన జనాభా లెక్కలు తేల్చి జనాభా దమాషా ప్రకారం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం, సీనియర్ ఉపాధ్యక్షులు కేశపోయిన శంకర్ ముదిరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి విజయ్ కుమార్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సొల్లేటి రమేష్, కార్యదర్శి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల జాతిపిత మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 200వ జన్మ జయంతి ఉత్సవాలు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు రామరాజు గారి ఆధ్వర్యంలో దగ్గర మరి పెద్ద ఎత్తున మరి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు యొక్క మరి వారు ఆ రోజు కానీ 200 సంవత్సరాల క్రితమే అణగారిన ప్రజల కోసము అసమానత లేని సమాజం కావాలని, అందరూ సమాన హక్కు ఉండాలని, మరి శూద్రులు అతిశూద్రులు అనే బీసీలు ఎస్సీలకు కూడా న్యాయమైన హక్కులు కల్పించాలని మరి వారు ఆ రోజుల్లో పోరాడితేనే ఈరోజు మాకు హక్కులు మేము పొందుతున్నాము. కనుక వారి యొక్క ఉత్సవాల సందర్భంగా అందరికీ మరి జయంతి ఉత్సవం అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి సందర్భంగా ఈరోజు మన హైదరాబాద్ రోడ్లో పాలకేంద్రంకి ఎదురుగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి ఎదురుగా సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ సంఘం తరపున ఇక్కడ విగ్రహాలు నెలకొచ్చినాం. అదేవిధంగా ఈరోజు పెద్ద గడియారం సెంటర్లో ఈ 200 జయంతి సందర్భంగా కలెక్టరు అధికారులందరూ కూడా దానికి విచ్చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బీసీ కుల సంఘాలకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఏం ఆధారాలు లేవు. దయచేసి మరి ప్రభుత్వం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలా మరి బీసీలకు చేతి వృత్తి పనిచేసేవాళ్లకు బీసీ
సంక్షేమ సంఘానికి నిధులు కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా ఫులే శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అదే సందర్భంగా నల్లగొండలో కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహం దగ్గర ముందుగా మరి పూలమాల అలంకరణ చేసి మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆశించినటువంటి ఆశయాలను మనం పాటిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఈ భారతదేశంలో తొలి సామాజిక ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమ పితామహుడు. ఆయన సామాజిక ఉద్యమంలోనే ఈ మాత్రమని ఈనాడు మన సమాజంలో మరి మన హక్కుల కోసం పోరాడగలుగుతున్నాం. ఆ మహానుభావుడు ఏదైతే ఉందో ఆనాడే మరి అసమానత లేని సమాజం కోసం జీవితాంతం పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. మరి ఆయన 200 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజంలో ముఖ్యంగా అతిశూద్రులుగా పిలువబడినటువంటి బీసీలు, ఎస్సీలు విద్యకు దూరమై అనేక రకాలైనటువంటి వివక్షతలు ఎదుర్కొంటున్నటువంటి ఆ రోజుల్లో ఆనాడు ఉన్నటువంటి భయంకరమైనటువంటి వివక్షత కలిగినటువంటి సమాజంలో ఆనాటి సమాజానికి ఎదురొడ్డి ఈ వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి జీవితాంతం పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన చేసిన త్యాగాల ఫలితంగానే మనం ఈనాడు ఈ సమాజంలో ఈరోజు ఈ రకమైన కనీసమైన హక్కులైనా పొందగలుగుతాం. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే పార్లమెంట్లో బీసీ మహిళా బిల్లును ప్రవేశపెడతామని అంటున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము వ్యతిరేకం కాదు. మహాత్మా జ్యోతిరావు ఫులే 200 సంవత్సరంలో ద్విశత జయంతి ఉత్సవానికి పెద్దగడాం సెంటర్లో చాలా వైభవంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. దీనికి మహాత్మారావు జ్యోతిరావు ఫులే మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి తొలి విగ్రహం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో చక్ర రామరాజు ఆధ్వర్యంలో నిర్మించింది. మహాత్మా జ్యోతిరావు ఫులే 11 ఏప్రిల్ 1827లో జన్మించారు. వారు బాల్యమిత్రులు గోవింద్ జాన్సన్ టక్రే వారు ఇద్దరు మిత్రుల వల్ల వారిని చదువుకోవాలని ప్రేరేపిస్తే తండ్రితోటి మాట్లాడి వారు అభ్యసించిండు. వారు పేదవాడు తోటమాలి కులంలో పుట్టిన పూలే గుర్తు వాళ్ళకు పూలే కులం చేపట్టి పూలే అని బిరుదు వచ్చింది. అందుకనే వారు 1873లోనే వారికి మహాత్మా బిరుదు అని వచ్చింది. మహాత్మా గాంధీ కన్నా ముందు బిరుదు వచ్చింది. వారి యొక్క చేసే సంఘ సంస్కర్తలు మార్పించవచ్చు అని చెప్పి వారికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ విధంగా వారు చేసిన సేవలు కొనియాడుతూ రేపు చట్టసభల్లో పార్లమెంట్లో పోయే మహిళా బిల్లుకు తప్పనిసరిగా 50% మహిళలకు బీసీ మహిళలకు సీట్లు కేటాయించాలని చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.